పెద్దమ్మ నమస్తే పెద్దమ్మ. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు పెద్దమ్మ? మేము పెదారి కట్ల మాది కొనకలమెట్ల మండలము. మీ పేరేం పేరు? నా పేరు చెన్నిపోయిన నరసమ్మ. ఇప్పుడు చెప్పండి పెద్దమ్మ, ఏంది మీ సమస్య ఏంది? మొన్న ఫిలిం ఛానల్ పోవడం జరిగింది, ఇప్పుడు సుమాజ్ ప్రెస్ క్లబ్ రావడం జరిగింది. అసలు ఏంది సమస్య ఏంది అసలు? మా సమస్య ఏముందయ్యా, నేను చిన్నప్పటి నుంచి ఒక 13 సంవత్సరాల వయసులో నేను సినిమా చేసుకోవాలని చెప్పి ఒక కోరిక ఉంది. ఆ కోరికని ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చే వరకు సినిమా చేసుకున్నా నేను. మీ సినిమా తీశారు? మేమే తీసుకున్నాము. మేము ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని, అన్ని ఉన్న ఆస్తులు మేనప్పుడు ఒక సినిమా చేయాలని చెప్పి కొన్ని డబ్బులు దాచుకున్నా. ఆ డబ్బులతోటి ఆస్తులతోటి సినిమా తీసుకున్నా. ఎన్ని పైసలు పెట్టారమ్మా సినిమా? మొత్తం 1,17,00,000 పెట్టాము ఇప్పటికి. ఓకే, 1,50,00,000తోని సినిమా తీశారు, చేసాము. ఇప్పుడు ఏమైంది సమస్య? మరి మాకు ఈ సమస్య, మేము ఇప్పుడు 22వ తారీఖున రిలీజ్ చేసుకోవాలని చెప్పి మేము వచ్చాము ఇక్కడికి. ఈ నెల 22 ఈ నెల కాదు, మే నెల 22 అయిపోయింది. అక్కడ చేసుకోవాలని పోస్టులు అన్ని చేసుకున్నాం. ట్యూబోల్ కాడ మాట్లాడుకుని అన్ని రకాలు చేసుకున్నాం. చేసుకున్నాక ఎవరో మరి ఆయన వంగ మేనేజర్ అంట, సందీప్ రెడ్డి వంగ, ఆయన నా పేరు సరిగ్గా తెలీదు. వాళ్ళ మేనేజరు ప్రొడ్యూసరు వాళ్ళ డ్రైవర్ ఎవరు మా ఇంటి నెంబర్ ఇప్పించుకొని మా ఇంటికి నోటీసులు పంపించారు. అసలు నోటీస్ ఎందుకు అమ్ముతారమ్మా? వాళ్ళ సినిమా పేరు స్పిరిట్, మీ సినిమా పేరు ఏం పేరు? మా సినిమా పేరు స్పిరిట్ ఈజ్ నాట్ వన్. మీ సినిమా పేరు స్పిరిట్, స్పిరిట్ ఈజ్ నాట్ వన్. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అంటే మీ సినిమా, స్పిరిట్ అనేది వాళ్ళ సినిమా. సో వాళ్ళ సినిమా లాగా ఉందని నోటీస్ పంపిండా? మా సినిమా తీసుకొని కూడా మేము ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది మేము సినిమా తీసుకొని. జనాలకు కూడా ప్రతి ఒక్క ఇంటర్లో ప్రతి ఒక్క దిక్కున స్పిరిట్ ఈజ్ నాట్ వన్ మా సినిమాని అంత లెక్కలా చెప్పుకుంటా ఉన్నాము 3 సంవత్సరాల నుంచి. మేము తీయబట్టి కూడా లాక్డౌన్కు ముందు 2 సంవత్సరాల ముందే తీసుకుపెట్టినాం మేము. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి మేము స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే పెట్టుకున్నాం. అంటే ఆల్రెడీ స్పిరిట్ అనే సినిమా మీరు తీసేస్తారు ఆల్రెడీ? తీసుకున్నాం, అయిపోయింది. ముందు వచ్చిందా వాళ్ళది ముందు వచ్చిందా? మాదే ముందు వచ్చింది. మాది 2 నెలల ముందు సంసారం వచ్చింది. మళ్ళీ అది సర్టిఫికేట్ వచ్చింది. మొత్తం మాయే వచ్చింది ముందు. వాళ్ళకంటే మాదే ముందుంది. ముందున్నాక మేము ఇక్కడ ఆడే ఫంక్షన్ పెట్టుకున్నాం ఏది సినిమా రిలీజ్ చేసుకోవటానికి. ఆడే ఫంక్షన్ పెట్టుకున్నాక 3వ రోజు మరి అప్పుడు దాకా వాళ్ళు తెలుసుకోలేదో, మరి వాళ్ళు చూడలేదో మాకైతే తెలీదు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని అంత లెక్కలు అన్ని ఛానళ్ళకు చెప్పుకుంటా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, మేము ఆడే ఫంక్షన్ పెట్టుకున్న తర్వాత 3వ రోజు మా ఇంటి నెంబర్, మా ఇంటి మొత్తం ఇప్పించుకొని, మా ఊరు అడ్రస్ మొత్తం ఇప్పించుకొని మా ఇంటికి నోటీస్ పంపించారు. మా ఇంటికి నోటీస్ పంపిస్తే మేము ఈయన రామదాస్ గారు ఉన్నారు. ఆయన ఏం చెప్పాడంటే, మీరు సినిమా ఆళ్ళకి వేసుకోవాలమ్మా అని అడిగితే, నేను మా ఊర్లో ఒక 10 ఆళ్ళకి ఎంతకో వేసుకుంటానని చెప్పి అంటే, 10 ఆళ్ళకి వేసుకుంటే నువ్వు ఇంత కష్టపడి సినిమా తీసుకొని 10 ఆళ్ళకి వేసుకుంటే అవ్వదు, నువ్వేమో డబ్బులు పెట్టుకుంటావా అన్నాడు. నేను డబ్బులు లేవు బాబాయ్ నా కాడ అని చెప్పాను నేను. చెబితే మరి డబ్బులు లేకపోతే రిలీజ్ అవ్వదమ్మా, 30 లక్షలు దాకా పెట్టుకుంటే కానీ రిలీజ్ అవ్వదంటే, అంత లేదు బాబాయ్ అంటే, మరి ఒక 10 లక్షలు అయినా చూసుకుంటావా అంది. సరే 10 లక్షలు అయితే ఇంకొక ఇల్లు ఉన్నది, ఆ ఇల్లు పెట్టుకొని తీసుకొచ్చుకుంటాను చేసి పెట్టంటే, సరే అమ్మ 100 ఆళ్ళకి వేస్తానండు. సరేలే ఇంక నాకు చెప్పిండు కదా అని నెబ్బరం చెప్పిండు కదా అని చెప్పి నేను మా ఊర్లో డబ్బులు అడిగి పెట్టుకుని ఉన్నా. అడిగి మా ఇల్లు పెట్టి 13 లక్షలు తీసుకున్నా. అడిగినా ఇస్తామన్నారు. ఇంకా 3 లక్షలు కావాలి, 17 లక్షలు కావాలి. ఇంకా 3 లక్షలు కావాలి. 3 లక్షలు మా అల్లుడు వాళ్ళ పని పెట్టి తీసి మన విజయవాడ నుంచి అక్కడ పని పెట్టి తెచ్చిస్తాలే అన్నాడు. తెచ్చిస్తానంటే ఒక 3 లక్షలు తీసుకొచ్చుకొని అక్కడ పోస్టులకి, ట్యూబులకి, మరి ఆడే ఫంక్షన్కి, టెంట్కి పెట్టుకొని ఖర్చు పెట్టుకున్నాము. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మా ఇంటికి నోటీస్ పంపించారు. మా ఊర్లో నాకు ఇచ్చే డబ్బులు తీసుకున్న బాకీలు వీళ్ళందరూ కూడా నన్ను బాగా ఇబ్బంది పెట్టి ఇచ్చే డబ్బులు ఎగ్గొట్టి, ఇంకా నేను ఎక్కడ చేశాను ఏ వాళ్ళకి బాగా నాకు దారి లేదు. మరి మీ గురించి ప్రభాస్ తెలిసిందా? తెలిసినారని మేము అనుకుంటున్నాము, తెలియలేదని అందరు చెబుతున్నారు. అందుకు కాబట్టి ఆయనకి మంచిగా మేము ఆయన మాకు ఒక న్యాయం చేయమని, ఆయన మాకు ఒక దేవుళ్ళలాగాని మేము మరీ కోరుకుంటా ఉన్నాము. మాకు ఆ నోటీసు నోటీసు ఎందుకు ఇచ్చారో మాకైతే తెలీదు. ఆ నోటీసు స్పిరిట్ ఈజ్ నాట్ వన్, నరసమ్మ గారికి ఎలాంటి ఇబ్బంది లేదు, చేసుకోండి అని ఆ ఒక్క నోటీసు మాకు రిటర్న్ పంపించమని మేము అడుగుతున్నాము. ఆ మేనేజర్ కాడి నుంచి, ఆ ప్రొడ్యూసర్ కాడి నుంచి. ఆయనది ఎక్కడ ఢిల్లీ అంట, అక్కడెవరు ఆయనెవరో మేమెవరో అసలు మాకు వాళ్ళకి సంబంధమే లేదు. మేమేమో తెలుగు రాజ్యం, మన తెలుగులో పెట్టుకున్నాం, తెలుగులోనే టైటిల్ తెచ్చుకున్నాం, ఈ సంసార్ తెచ్చుకున్నాం, అన్నీ తెచ్చుకున్నాం. మాకు వాళ్ళు ఇట్లా చేసి పంపించారని మాకు భయం వేసి వారం రోజుల నుంచి మాకు నీళ్ళు లేవు, కూలి లేవు. 2 నెలలు అయింది మేము వచ్చి ఇక్కడికి. ఈ 2 నెలల నుంచి మేము పడే బాధ దేవుడికే తెలిసాము, ఎవరికి తెలియదు అనుకుంటా. సెన్సార్ కూడా అయిపోయి 2 నెలలు అయింది, వచ్చి 7 నెలలు అయింది. ఆపినరు
అది వేసే వరకు మాకు ఏం అర్థం కాక సైలెంట్ గా మేము ఆగిపోయి అందరినీ మీడియా ముందు వచ్చి అందరిని అడుగుతా ఉన్నాం. వీళ్ళందరూ కూడా అమ్మ మీకేం కాదులంటే మాకేం కాదు కదా, మా సినిమా ఆపేసినారు, మేమేం చేయాలని చెప్పి మేము అందరికి దండాలు దశకాలు పెట్టి అడుగుతా ఉన్నాం. అమ్మ ఇప్పుడు మీ సినిమా పేరు స్పిరిట్ కదా, స్పిరిట్ ఈజ్ నాట్ వన్ మా సినిమా పేరు. టైటిల్ చేంజ్ చేసుకుంటే బ్రహ్మాండంగా రిలీజ్ చేసుకోవచ్చు కదా. ఎట్లా చేసుకునేమయ్యా మేము ఇప్పుడు స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని మేము సినిమా పెట్టుకుంటాం. వాళ్ళు మాది సినిమా ఇదని చెప్పి మాకు నోటీసులు ఇచ్చా, మాకు వచ్చే రూపాయి ఆగిపోయిందా? మేము ఎక్కడ పోయి ఎవరిస్తారు మాకు ఇప్పుడు రూపాయి? మాకు ఈ రూపాయి రాదు, ఇప్పుడు మేము చేయలేము కూడా. మేము ఈ రూపాయి మళ్ళీ పోయి మా ఊరికి పోయి మళ్ళీ మంచిగా చెడో వాళ్ళకి నమ్మబలుకొని వాళ్ళ కాడికి పోయి తెచ్చుకుంటేనే మాకు రూపాయి వస్తుంది. మాకు ఇక్కడ ఎవరు ఇస్తారు? మేము ఏడ తెచ్చేసాం, రిలీజ్ చేయలేము. అందుకు కాబట్టి మేము ఇందుకని అడుగుతున్నాం. ప్రభాస్ గారిని మంచోడని అందరు చెబుతున్నారు, వంగా గారు కూడా మంచోడని చెబుతున్నారు. ఆయన పేరు పూర్తిగా కూడా నాకు తెలియదు, ఆయన కూడా మంచోడని చెబుతున్నారు. మాకు ఈ 3 రోజుల నుంచి తెలుస్తుంది వీళ్ళు మంచోళ్ళు, వాళ్ళు మీ బాధలు చూస్తే వాళ్ళు మిమ్మల్ని ఆదుకుంటారు, మిమ్మల్ని చూస్తారని చెప్పి అందరు చెబుతున్నారు. అందుకు కాబట్టి మేము మీడియా ముందుకు వచ్చి అందరికి చెప్పుకుంటున్నాం. వాళ్ళు చెబుతారేమో. మీకు పైసలు కావాలన్నా, సినిమా రిలీజ్ కావాలన్నా? నాకు పైసలు వద్దు. నేను ఫస్ట్ నుంచి 13 సంవత్సరాల వయసులో నుంచి నేను సినిమా కావాలని, ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చినాక నేను సినిమా చేసుకున్నా. నాకు సినిమే రిలీజ్ చేసుకోవాలి, నాకు డబ్బులు వద్దు, నేను ఎవరిని డబ్బులు అడగను. నేనే కష్టపడి ఇంకొక నెల 2 నెలలు ఇంకో సంవత్సరమైన నేను కష్టపడి రూపాయి తెచ్చుకొని నేను ఆలోకించుకొని చేసుకుంటా. కానీ నాకైతే ఎవరు రూపాయి వద్దు. నాకు మాట సాయం చేయమని నేను మరీ అడుగుతా ఉన్నా అందరినీ కూడా. మీ దగ్గర అంత డబ్బు ఉన్నప్పుడు మీరు బిజినెస్ చేసుకోవచ్చు కదా, మీకు సినిమా తీయడం అవసరం అంటే మీరేం చెప్తారు? నాకు ఇష్టం, నేను చేయాలి. ఇన్ని పనులు బర్రెలమ్మినా, మేకలమ్మినా, గొర్రెలమ్మినా, పొలం పనులు అన్ని చేసిన, రైతు పని చేసి అన్ని చేసినప్పుడు నేను ఇది ఎందుకు చేయకూడదని ఒక పట్టుదలతో నేను చేశాను. పట్టుదలతో చేశాను. నాకు ఒకరు చెప్పింది కాదు, ఒకరు చేసింది కాదు. నేను ఒకరిని సాయం అడగలేదు. ఒకరమ్మ నేను ఈరోజు సినిమా చేసుకుంటుంది ఎట్ట చేయాలని కూడా నేను ఎవరిని అడగలే.